హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకా ఏమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని చెప్పి మీరు సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరైతే జాయిన్ అవ్వచ్చు. టుడే వీడియోలో మనం ఆగస్టులో జరగబోయే రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్కి సంబంధించి ప్రిపేర్ అవ్వాల్సిన ఇంపార్టెంట్ టాపిక్స్, బాగా ముఖ్యమైన టాపిక్స్, ఎక్కువగా అడుగుతున్న టాపిక్స్ లిస్ట్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఈ టాపిక్స్ అన్నీ కూడా మనకి రైల్వే గ్రూప్ డి 2018లో జరిగిన ఎగ్జామ్ కానీ అలాగే రీసెంట్గా జరిగిన ఎన్టీఎఫ్ ఎగ్జామ్స్ బేస్ చేసుకుని కానీ చెప్పడం అయితే జరుగుతుంది. నేను ఆల్రెడీ రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్కి కరెంట్ అఫైర్స్ ఎన్ని నెలలు ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ ఎక్కువగా అడుగుతున్నాడు, ఏవి ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలని దాని మీద డీటెయిల్గా వీడియో అయితే చేశాను. ఆ వీడియో చూడకపోతే పైన ఐఎన్ఏ సింబల్ దగ్గర కింద డిస్క్రిప్షన్లో లింక్ వదిలేస్తాను, అక్కడి నుండి అయితే మీరు చూడొచ్చు. సో మనం రెగ్యులర్గా రైల్వేకి సంబంధించి రివ్యూస్ అయితే చేస్తూ ఉంటాం కదా. నేను 2018లో జరిగిన గ్రూప్ డి ఎగ్జామ్ కూడా స్టూడెంట్ దగ్గర నుండి క్వశ్చన్స్ కలెక్ట్ చేసి ప్రతి షిఫ్ట్ కూడా రివ్యూ అయితే చేశాను. ఓకే, సో దాన్ని బట్టి మనకి నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కాబట్టి సో పేపర్ ఎలా అడుగుతున్నాడు, ఎటువంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది, పేపర్ ప్యాటర్న్ ఎలా సెట్ చేస్తాడని చెప్పి మనకు ఒక ఐడియా అయితే ఉంటుంది. సో ముఖ్యంగా లార్జ్ షిఫ్ట్స్ ఎగ్జామ్స్ పేపర్స్ ఒక విధంగా సెట్ చేస్తే స్మాల్ షిఫ్ట్స్ పేపర్స్ అనేవి ఒక విధంగా సెట్ చేస్తాడో. అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ CBT1 కానీ చూసుకుంటే దాదాపుగా అప్రాక్సిమేట్గా మనకి 100 షిఫ్ట్లకి పైగానే ఎగ్జామ్స్ అనేవి అయితే జరుగుతూ ఉంటాయి. సో ఇటువంటి పేపర్స్ ప్యాటర్న్ ఒక విధంగా సెట్ చేస్తే స్మాల్ షిఫ్ట్ అంటే ఎన్టీపీసీ CBT2 ఇటువంటివి సెకండ్ స్టేజ్ కాబట్టి ఫిల్టరేషన్కి అలాగే పేపర్ టఫ్గా ఉంటుంది. అలాగే మ్యాక్సిమం మనకి 10 షిఫ్ట్స్ ఈ విధంగా తక్కువ షిఫ్ట్స్లోనే ఎగ్జామ్ అయిపోతుంది కాబట్టి ఇటువంటి పేపర్స్ అనేవి ఒక విధంగా సెట్ చేస్తారో. సో 100 పేపర్లు మనం సెట్ చేయాలి అంటే కనుక మనకు ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది, మనకి సిలబస్ ప్రకారం అటువంటి క్వశ్చన్స్ అనేవి సెట్ చేయాలి. అలాగే ఏ చాప్టర్ని నిన్న అడగాలి. సో ఇటువంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అనుగుణంగా ఒక బౌండరీలో మాత్రమే మనం అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్లకుండా మనకి ఆ బాక్స్లోనే మనకి ఒక బౌండరీని సెట్ చేసుకుని మనం 100 పేపర్లు సెట్ చేయడం అనేది అంత ఈజీ టాస్క్ అయితే కాదు, ఎంత ఎక్స్పర్ట్స్ కన్నా సరే. సో ఒక హెర్క్యులర్ టాస్క్ మనకి ఇన్ని షిఫ్ట్స్లో మనకి ఎగ్జామ్ పేపర్ సెట్ చేయడం అనేది. సో కాబట్టి ఈ లార్జ్ షిఫ్ట్స్లో మనకి ఎలా ఎక్కువగా పేపర్ సెట్ చేస్తాడు అంటే ఒక ప్యాటర్న్ అనేది పెట్టుకుంటారు. అంటే కొన్ని టాపిక్స్ అనేవి తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ హూ ఇస్ హూ కానీ, పీరియాడిక్ టేబుల్ కానీ, అలాగే ఆర్టికల్స్ కానీ ఇలా కొన్ని టాపిక్స్ తీసుకుని వాళ్ళు ఎలా చేస్తారు అంటే సో ప్రతి షిఫ్ట్లోనూ కూడా ఫస్ట్ ఒక సీఎంస్ అండ్ గవర్నర్స్ క్వశ్చన్ అనేది ఒక షిఫ్ట్లో సెట్ చేస్తే సో కొన్ని షిఫ్ట్స్లో ఒక్కొక్క స్టేట్ మనకి సీఎం అంటే ఒక షిఫ్ట్లో ఆంధ్రప్రదేశ్ సీఎం అడిగితే ఒక షిఫ్ట్లో తెలంగాణ సీఎం అడుగుతారు. ఇంకో షిఫ్ట్లో ఏం చేస్తారంటే మనకి నాగాలాండ్ గవర్నర్ ఎవరు అని అడుగుతారు. ఇంకో షిఫ్ట్లో ఏం చేస్తారంటే ఇలా షిఫ్ట్స్లో సీఎంస్ గవర్నర్స్ అడుగుతారు. కొన్ని షిఫ్ట్స్లో ఏం జరుగుతుందంటే సో మనకి సో తెలంగాణలో మనకి ఏ పార్టీ అధికారంలో ఉందంటే పార్టీ నేమ్ ఏంటి అని అడుగుతాడు. సో ఇంకొక దాంట్లో ఏం చేస్తారంటే ఇంక సీఎంస్ అండ్ గవర్నర్ చాలా షిఫ్ట్స్లో అడిగేసాం బోర్ కొట్టింది అన్నప్పుడు సో మనకి మేఘాలయలో స్టేట్ యానిమల్ ఏంటి, సో లేదా మనకి అరుణాచల్ ప్రదేశ్లో స్టేట్ బాడీ ఏంటి, ఓకే ఇలాంటి రిలేటెడ్గా అంటే మనకి ఒక టాపిక్ తీసుకున్నాడు. సో ఏంటి హూ ఇస్ హూలో సీఎంస్ అండ్ గవర్నర్స్ అనే టాపిక్ తీసుకుంటే దాని రిలేటెడ్గా ఎటువంటి ప్రశ్నలు అడగచ్చు అని చూసుకుని ప్రతి పేపర్లోనూ ఒక బిట్ అయితే సెట్ చేస్తారో. సో తర్వాత ఇంకొక క్వశ్చన్కి ఏం చేస్తారంటే పీరియాడిక్ టేబుల్ తీసుకుంటే కనుక సో ప్రతి షిఫ్ట్లోనూ పీరియాడిక్ టేబుల్ రిలేటెడ్గా ఒక్కొక్క దాంట్లో మనకి పీరియాడిక్ టేబుల్ ఏదో ఒకటి ఇచ్చి దాని నెంబర్ అడగడం, లేదా మనకి దాంట్లో నోబుల్ గ్యాసెస్లో కింద కొన్ని ఇచ్చి దాంట్లో నోబుల్ గ్యాస్ ఐడెంటిఫై చేయడం, లేదా నోబుల్ గ్యాస్ కానిది ఏంటి, ఇలా పీరియాడిక్ టేబుల్ మనకి ఆవర్తన పట్టిక రిలేటెడ్గా ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో ప్రతి షిఫ్ట్లోనూ కూడా ఒక బిట్ అయితే సెట్ చేయడానికి ట్రై చేస్తారో. అలాగే ఆర్టికల్స్ టాపిక్ తీసుకుంటే ప్రతి షిఫ్ట్లోనూ కూడా ఓకే ఒక ఆర్టికల్ అయితే సెట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ మనకి స్మాల్ షిఫ్ట్స్ ఉన్న ఎన్టీపీసీ CBT2లో కూడా ప్రతి షిఫ్ట్లోనూ మనకి ఆర్టికల్ తీసుకుని ప్రతి షిఫ్ట్లోనూ మోస్ట్లీ మనకి ఆర్టికల్ అండి 1-2 ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. అలాగే డ్యాన్స్ ఫామ్ మీద కూడా ప్రతి షిఫ్ట్లోనూ ఒక ప్రశ్న అయితే అడగడం జరిగింది. ఇలా చిన్న షిఫ్ట్స్ ఉన్న ఎన్టీపీసీ CBT2లోనే ఈ విధంగా ప్యాటర్న్ పెట్టుకుని ఒక్కొక్క టాపిక్ మీద ఇలా ప్రతి షిఫ్ట్లోనూ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఇక లార్జ్ షిఫ్ట్స్ 100 షిఫ్ట్స్ అయితే ఖచ్చితంగా ఈ విధంగా ప్యాటర్న్ బేస్లోనే మీకు 99% అయితే పేపర్ అయితే సెట్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా మనకి తర్వాత షిఫ్ట్స్లో అంటే ఫస్ట్ షిఫ్ట్స్లో కాకుండా తర్వాత షిఫ్ట్లో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫస్ట్ షిఫ్ట్లో కనుక సో ఈ విధంగా సీఎంస్ అండ్ గవర్నర్స్ టాపిక్ ఇస్తున్నాడు లేదా పీరియాడిక్ టేబుల్ ఇస్తున్నాడు అని తెలిస్తే కనుక ఇన్ కేస్ మీరు గతంలో ఆ 2 టాపిక్స్ ప్రిపేర్ అవ్వకుండా వదిలేసినట్లయితే వెంటనే మీరు ఆ టాపిక్స్ క్యాచ్ చేసి ప్రిపేర్ అయితే నెక్స్ట్ షిఫ్ట్స్లో డెఫినెట్గా వాటి నుండి బిట్ అనేది వచ్చి మీకు 2 మార్కులు అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి తర్వాత షిఫ్ట్స్ ఉన్న వాళ్ళకి అయితే కొంచెం అడ్వాంటేజ్ అని అయితే చెప్పుకోవచ్చు. సో డెఫినెట్గా చిన్న షిఫ్ట్స్ ఉన్నప్పుడు ఈ విధంగా ప్యాటర్న్ బేస్డ్ సెట్ చేసినప్పుడు
100 షిఫ్ట్స్ ఉంటే ఖచ్చితంగా ఈ విధంగా అయితే సెట్ చేస్తాడు. లాస్ట్ టైం గ్రూప్ డీలో కూడా ఇదే విధంగా సో సీఎం స్టార్ట్ చేస్తే నెక్స్ట్ వాళ్ళకి సీఎంస్ అండ్ గవర్నర్స్ చదువుకుని వెళ్తే సో వాళ్ళకి ఖచ్చితంగా బిట్ అయితే వచ్చేది. అలాగే పీరియాడిక్ టేబుల్ ఇస్తాడని చెప్పి పీరియాడిక్ టేబుల్ చదువుకుని వెళ్తే నెక్స్ట్ షిఫ్ట్లో మనకి పీరియాడిక్ టేబుల్ అనేది వచ్చేది. బట్ కొన్ని టఫ్ షిఫ్ట్స్ పేపర్స్లో అయితే అసలు పీరియాడిక్ టేబుల్ మీద ఒక్క క్వశ్చన్ లేకుండా, సీఎంస్ అండ్ గవర్నర్స్ మీద ఒక్క క్వశ్చన్ లేకుండా ఇలా కూడా కొన్ని షిఫ్ట్స్ అయితే ఉన్నాయి. అంటే మనకి లాస్ట్ టైం ఒక షిఫ్ట్ అనేది బాగా టఫ్గా ఈజీగా ఈ విధంగా ఇవ్వడం వల్ల ఈ విధంగా అయితే జరిగింది. బట్ మోస్ట్లీ 90% అయితే ఈ విధంగా ప్యాటర్న్ బేస్డ్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకి ముఖ్యమైన టాపిక్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే ఖచ్చితంగా ఈ టాపిక్స్ మీద రావడానికి 99% అవకాశం ఉన్న టాపిక్స్ ఏంటి అంటే మనకి హూ ఇస్ హూ అంటే ఇందులో చాలా సబ్ టాపిక్స్ ఉంటాయి. అలాగే పీరియాడిక్ టేబుల్ ఆవర్తన పట్టిక, అలాగే అధికరణలు ఆర్టికల్స్, అలాగే డ్యాన్స్ ఫార్మ్స్, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఇందులో శాటిలైట్స్ కానీ ఇలా కంప్లీట్ మొత్తం అంతా వస్తుంది. అలాగే స్పోర్ట్స్ అంటే నేను చెప్పినవి జస్ట్ మెయిన్ టాపిక్స్ మాత్రం, ఇందులో మళ్ళీ సబ్ టాపిక్స్ చాలా ఉంటుంది. స్టాటిక్ కానీ కరెంట్ అఫైర్స్ కానీ ఏదన్నా అడగచ్చు. సో మీరు ఈ 6 టాపిక్స్ కనుక క్షుణ్ణంగా ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా ప్రతి షిఫ్ట్లోనూ కూడా మనకి ఈ టాపిక్స్లో ఏదో ఒక టాపిక్ మిక్స్ అయినా కనీసం 3 నుండి 6 బిట్స్ అయితే రావడానికి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఒక్కొక్క షిఫ్ట్లో మనకి పీరియాడిక్ టేబుల్ మీద 2 బిట్స్ అడుగుతాడు, హూ ఇస్ హూ నుండి 2 నుండి 3 బిట్స్ కూడా అడుగుతూ ఉంటాడు. ఒక్కొక్క షిఫ్ట్లో 1 బిట్టే అడగచ్చు, ఒక్కొక్క షిఫ్ట్లో 3 బిట్లు కూడా అడగచ్చు. అంటే 1 to 3 బిట్స్ కూడా ఒక్కొక్క టాపిక్ నుండి అడగచ్చు. ఖచ్చితంగా మీరు కనుక ఈ 6 టాపిక్స్ ఫుల్గా డౌట్ లేకుండా ఎటువంటి బిట్ అడిగినా సరే, డ్యాన్స్ ఫామ్ మీద ఎలాంటి బిట్ అడిగినా, సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఎలాంటి బిట్ అడిగినా మీరైతే ఆన్సర్ చేసే విధంగా ఈ 6 టాపిక్స్ ప్రిపేర్ అయితే ఖచ్చితంగా 3 నుండి 6 బిట్స్ అనేవి రావడానికి అయితే 90% అయితే ఛాన్స్ ఉంది. 100% గ్యారంటీగా వస్తాయని చెప్పలేం, బట్ 90% అయితే ఎక్కువగా ఈ టాపిక్స్ అయితే మనకి ప్రీవియస్ పేపర్ బేస్ చేసుకుని కనుక అబ్జర్వ్ చేస్తే ఈ టాపిక్స్ అనేవి ఎక్కువగా అయితే అడగడం జరిగింది. ఒకసారి ఓవరాల్గా మొత్తం మీద కూడా మనకి ఎక్కువగా అడిగిన టాపిక్స్ మొత్తం అన్నీ కూడా 1 by 1 అన్నీ చెప్పేస్తాను. ఒకసారి మీరైతే చూసుకుని ఈ టాపిక్స్ అయితే స్ట్రెస్ చేస్తూ ప్రిపేర్ అవ్వండి. సో ముఖ్యంగా పీరియాడిక్ టేబుల్ ఆవర్తన పట్టిక, సో ఆల్రెడీ చాలా బిట్స్ అనేవి నేను ప్రీవియస్ పేపర్ మీద అడిగిన బిట్స్ అన్నీ కూడా వీడియోస్ చేశాను. మళ్ళీ ఒకసారి అప్డేటెడ్ వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను పీరియాడిక్ టేబుల్ అనేది. సో ఈ టాపిక్ అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. అలాగే మనకి హూ ఇస్ హూ, సో ఇంపార్టెంట్ హూ ఇస్ హూ ఉంటే దీంట్లో సబ్ టాపిక్స్ అనేవి చూసుకుంటే హూ ఇస్ హూలో మనం ఎవ్రీ మంత్ కూడా వీడియో చేసుకుంటూ ఉంటాం కదా. ఇంపార్టెంట్ పర్సన్స్, కాన్స్టిట్యూషనల్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో అంటే రాష్ట్రపతి ఎవరు, ప్రధానమంత్రి ఎవరు, లేదా కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఎవరు, ఇటువంటి రిలేటెడ్ హూ ఇస్ హూ అనేది. అలాగే అంతర్జాతీయంగా హూ ఇస్ హూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫీఫా హెడ్ ఎవరు, లేదా WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ ఎవరు, ఇలాంటివన్నీ కూడా అంతర్జాతీయం ఇంటర్నేషనల్ హూ ఇస్ హూ కింద వస్తాయి. అలాగే సీఎంస్ అండ్ గవర్నర్స్ ఇందాకే చెప్పుకున్నాం కదా ఎలా సెట్ చేస్తాడని చెప్పి, మనకి ముఖ్యమంత్రులు, గవర్నర్లు, అలాగే ఆ రాష్ట్రంలో ఉన్న పార్టీ నేమ్ ఏంటి, అలాగే రాజధాని ఏంటి, ఓకే క్యాపిటల్ కూడా ఇంపార్టెంట్. అలాగే ప్రపంచవ్యాప్తంగా మనకి ఇంపార్టెంట్ కంట్రీస్ యొక్క క్యాపిటల్స్, అలాగే ప్రైమ్ మినిస్టర్స్ ఇవి కూడా చూసుకోవాలి. అలాగే యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, ఓకే సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్, అలాగే వాళ్ళ యొక్క కాన్స్టిట్యున్సీ కూడా చూసుకోవాలి. అలాగే 25 హైకోర్టులకు సంబంధించి హైకోర్టు జడ్జెస్ ఎవరున్నారో, అలాగే హైకోర్టు పరిధిలోకి ఏ రాష్ట్రాలు వస్తాయి, ఏ రాష్ట్రాలకు హైకోర్టు లేవు, ఈ టాపిక్ అనేది. అలాగే మనకి సీఈఓస్ అండ్ చైర్మన్స్ అంటే కంపెనీ యొక్క చైర్మన్ ఎవరు, కంపెనీ యొక్క సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మనకి టీసీఎస్ యొక్క చైర్మన్ ఎవరు, లేదా టీసీఎస్ కాకుండా మనకి ఇన్ఫోసిస్ యొక్క సీఈఓ ఎవరు, ఓకే సో ఇటువంటి క్వశ్చన్స్, నీతి ఆయోగ్ సీఈఓ ఎవరు, ఇలాంటివి అయితే అడుగుతూ ఉంటాడు. ఆధార్ కార్డుకి సంబంధించి యుఐడిఏ సీఈఓ ఎవరు, ఇలా కొన్ని ముఖ్యమైన అమెజాన్ సీఈఓ, ఇలాంటి కొన్ని ముఖ్యమైనవన్నీ కూడా ఫ్లిప్కార్ట్ సీఈఓ, ఇలాంటివన్నీ కూడా చూసుకోవాలి. అలాగే మనకి బ్రాండ్ అంబాసిడర్స్, కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి వాటిని సేల్ చేయడం కోసం మనకి సెలబ్రిటీస్తో మనకి బ్రాండ్ ఎండోర్స్మెంట్ చేసుకునే వాళ్ళతో మనకి ఒప్పందం చేసుకునే వాళ్ళతో మనకి అడ్వర్టైజ్మెంట్స్ అయితే చేస్తూ ఉంటారు కదా, మీరు టీవీలో చూస్తూ ఉంటారు. సో ఫోన్పేకి సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్ ఎవరు, సో మనకి టీవీలో రీసెంట్గా చూస్తున్నట్లయితే లోకల్ కాదు మనకి నేషనల్లో మనకి తెలుగు హీరోస్ వీళ్ళు కాకుండా నేషనల్ వైడ్గా ఏదైతే మనకి అంబాసిడర్స్ ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ బాలీవుడ్ వాళ్ళని ఎక్కువగా నేషనల్ వైడ్గా మనకి అపాయింట్ చేసుకుంటూ ఉంటారో, అమెరికన్ ఇలాంటి వాళ్ళని, అటువంటి బ్రాండ్ ఎండోర్స్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకోవాలి. సో హూ ఇస్ హూలో ఇవన్నీ కూడా సబ్ టాపిక్స్ అనమాట. సో ఇవన్నీ కూడా ప్రిపేర్ అయినట్లయితేనే మనకి హూ ఇస్ హూ నుండి అయితే మనకి ఏదో ఒకటి అయితే అడుగుతూ ఉంటాడో, ప్రతి దాంట్లో ఒకటే అడగడు కదా, ఒక్కొక్క షిఫ్ట్లో ఒక్కొక్క టాపిక్ మీద అయితే అడుగుతూ ఉంటాడు. కాబట్టి ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం అయితే చూసుకోవాలి. ఓకే సో ఈ టాపిక్స్ మీద ఆల్రెడీ ప్రతి నెల కూడా మనం వీడియోస్ చేస్తూ ఉంటాం, అలాగే పీడిఎఫ్స్ కూడా అప్డేటెడ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. అక్కడ నుండి మీరు ఫాలో అయితే కనుక మోస్ట్లీ మీకు అయితే కవర్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆర్టికల్స్ అధికరణలో. సో ఆర్టికల్ మనకి 15 అనేది దేనికి సంబంధించింది, లేదా ఒక మ్యాటర్ ఇచ్చి ఆ ఆర్టికల్ దేనికి, ఎన్నో ఆర్టికల్ అది, ఇందులో మనకి ఇంకా సబ్ టాపిక్స్ చాలా ఉంటాయి కదా ఆర్టికల్స్ అనేవి అధికారంలో. సో రిలేటెడ్ కంప్లీట్గా ఆర్టికల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ముఖ్యంగా రీసెంట్గా మనకి
అప్కమింగ్ రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి రాష్ట్రపతికి రిలేటెడ్ ఆర్టికల్ కానీ ఎన్నికకి సంబంధించిన ఆర్టికల్స్ కానీ సో ఇటువంటివి కూడా మనం ఆల్రెడీ వీడియో చేసాం రాష్ట్రపతి ఎన్నికల మీద. సో అటువంటివన్నీ కూడా కంప్లీట్గా చూసుకోవాలి. ఆర్టికల్స్ మీద కూడా డెఫినెట్గా ఎక్కువ బిట్స్ అడుగుతూ ఉంటాడు. అలాగే డ్యాన్స్ ఫామ్స్ అనేవి ఓకే, స్టేట్ డ్యాన్స్ ఫామ్స్ కానీ అలాగే ట్రైబల్ రిలేటెడ్ డ్యాన్స్ ఫామ్స్, క్లాసికల్, ఫోక్ డ్యాన్స్ ఇవన్నీ కూడా కంప్లీట్గా టాపిక్ అనేది చూసుకోవాలి. అలాగే కరెంట్ అఫైర్స్లో ఇండిసెస్ క్వశ్చన్ కూడా ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. అంటే మనకి ఏదైనా ఒక హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మానవాభివృద్ధి సూచికలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత లేదా ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏది, ఓకే ఇటువంటివన్నీ కూడా చూసుకోవాలి. సో ఒక్కొక్కసారి టాప్ 3 ర్యాంక్స్ అంటే ఫస్ట్ ర్యాంకే కాకుండా సెకండ్, థర్డ్ ప్లేస్లో ఉన్న దేశం లేదా చిట్ట చివరి లాస్ట్ ప్లేస్లో ఓకే లాస్ట్లో ఉన్న చిట్ట చివరి 3 దేశాలు కూడా ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటాడు. కాబట్టి ఇటువంటివి కూడా చూసుకోండి ఓకే. అలాగే 2011 జనాభా లెక్కలు సెన్సెక్స్ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా రీసెంట్గా జరిగిన ఎన్టీపీసీలో ఎక్కువగా అయితే ఈ సెన్సెక్స్ టాపిక్ మీద అడిగాడో, ఇప్పుడు జరుగుతున్న ఎంటీఎస్ ఎగ్జామ్ ఏదైతే ఎస్ఎస్సీ ఉన్నాయో దాంట్లో కూడా ఈ సెన్సెక్స్ టాపిక్ మీద అడుగుతున్నాడో. ఎందుకంటే త్వరలోనే మనకి అప్కమింగ్ న్యూ సెన్సెక్స్ అయితే చేస్తారు కాబట్టి ఇంకా మ్యాక్సిమం తర్వాత ఇది యూస్ చేయడానికి ఉండదు కాబట్టి ఎక్కువగా అయితే ఈ టాపిక్ని అయితే వాడుతున్నారు. సో ఖచ్చితంగా ఈ టాపిక్ మీద కూడా గ్రూప్ డీలో బిట్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా మిస్ అవ్వకుండా ప్రిపేర్ అవ్వాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మనకి సెన్సెక్స్ అనేది. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఇందులో మనకి ముఖ్యంగా శాటిలైట్స్ అనేవి ఇస్రో ఏదైతే మనకి శాటిలైట్స్ అనేవి ప్రయోగించిందో సో ఏ ర్యాకెట్ ద్వారా ప్రయోగించింది, పిఎస్ఎల్వి C-55 25 అలాగే మనకి ఇతర దేశాల శాటిలైట్స్ ఏమన్నా మన భారతదేశం ప్రయోగిస్తే సో వాటి శాటిలైట్స్ గురించి ఓకే ఇలా ఉపగ్రహాలకు సంబంధించి ఏవైతే కంప్లీట్ ఇన్ఫో ఉంటుందో అవన్నీ కూడా మనం అయితే చూసుకోవాలి. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీలో కొత్తగా ఏదైనా ఆవిష్కరణలు జరిగాయా, కొత్త ప్రోడక్ట్స్ ఏమైనా తీసుకొచ్చారా, ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ రిలేటెడ్గా మనకి కొంతమంది కొన్ని ఇన్నోవేషన్స్ అయితే చేశారు. కొంతమంది వెంటిలేటర్స్ కనిపెడతాం కానీ మనకి స్మాల్ వెంటిలేటర్స్ కానీ ఇటువంటివి కనబడుతూ ఉంటారు కదా, అటువంటివి ఏమన్నా ఉన్నాయా, అటువంటివన్నీ కూడా కంప్లీట్గా సైన్స్ అండ్ టెక్నాలజీలో అయితే మనం చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్పోర్ట్స్ రిలేటెడ్, స్పోర్ట్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం కదా. స్పోర్ట్స్లో ఎలాంటివి అడుగుతాడు అంటే స్పోర్ట్స్లో ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ అంటే కరెంట్ అఫైర్స్ రీసెంట్గా జరిగిన ఏదైనా ఫ్రెంచ్ ఓపెన్ జరిగితే దాంట్లో విజేతలు ఎవరో, రన్నర్ ఎవరో అటువంటివి చూసుకోవాలి. సో రీసెంట్గా జరిగిన కరెంట్ ఈవెంట్స్ లేదా రీసెంట్గా ఏమైనా వరల్డ్ కప్ జరిగిందా, దాంట్లో అవార్డ్స్ ఎవరికి వచ్చినాయి, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరికి వచ్చింది, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఎవరికి వచ్చింది, ఐపీఎల్ జరిగితే ఐపీఎల్ ఎవరు విన్ అయ్యారు, ఐపీఎల్లో ఎక్కువ 6లు ఎవరు కొట్టాడు, ఇటువంటివన్నీ కూడా అడుగుతూ ఉంటాడు. అలాగే జీకే రిలేటెడ్ అంటే స్పోర్ట్స్ రిలేటెడ్ కరెంట్ ఈవెంట్సే కాకుండా జీకే రిలేటెడ్ స్పోర్ట్స్లో కొన్ని జీకే ఉంటుంది కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని గేమ్స్ అనేవి పాతవి అయిపోయినాయి. కామన్వెల్త్ గేమ్స్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ 2018లో జరిగింది, చాలా ఓల్డ్ అయిపోయింది. కానీ ఇప్పుడు అది జీకే కిందకి వెళ్ళిపోతుంది, స్టాటిక్ జీకే కింద. సో దాంట్లో కూడా ఇండియన్స్ ఎవరైనా మెడల్స్ విన్ అయితే ఒక్కొక్కసారి ఇప్పుడు కూడా అడుగుతూ ఉంటాడు. 2018 కదా చాలా ఓల్డ్ అయిపోయిందని కాకుండా జీకే పరంగా స్టాటిక్ జీకే కింద దాన్ని కన్సిడర్ చేసి అటువంటి వాటి మీద కూడా అడుగుతాడు. అలాగే అప్కమింగ్ స్పోర్ట్స్ ఈవెంట్స్ అంటే మనకి వరల్డ్ కప్, ఫీఫా వరల్డ్ కప్ నెక్స్ట్ 2026లో ఎక్కడ జరగబోతుంది ఇలాంటి టాపిక్ మీద కూడా అడుగుతూ ఉంటాడు. అలాగే స్పోర్ట్స్ రిలేటెడ్ టర్మ్స్ అంటే క్రికెట్లో గూగ్లీ అనే పదం ఏ క్రీడకు సంబంధించింది, గూగ్లీ వర్డ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్, అలాగే మనకి లవ్ అనే వర్డ్ ఏ స్పోర్ట్స్కి రిలేటెడ్ ఓకే. సో ఇటువంటి గేమ్స్ రిలేటెడ్ కొన్ని టెర్మినాలజీ ఉంటుంది కదా, టెర్మినాలజీ బేస్ చేసుకుని అయితే అడుగుతూ ఉంటాడు. అలాగే స్పోర్ట్స్ రిలేటెడ్ ట్రోఫీస్, సంతోష్ ట్రోఫీ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్, అలాగే మనకి నెహ్రూ కప్ అనేది దేనికి సంబంధించింది, ఇలాంటి స్పోర్ట్స్ రిలేటెడ్ ట్రోఫీస్ రిలేటెడ్ కూడా అడుగుతూ ఉంటాడు. అలాగే మనకి మూవీ అవార్డ్స్, సో మూవీ అవార్డ్స్ చూసుకున్నట్లయితే మూవీ రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటాడు. అంటే అవార్డ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆస్కార్ అవార్డ్స్ కానీ, జాతీయ చలనచిత్ర అవార్డులు కానీ, మనకి ఫిలింఫేర్ కానీ, అలాగే మనకి ఐఫా అవార్డ్స్ కానీ ఇటువంటి మూవీ రిలేటెడ్ అవార్డ్స్ అన్నీ చూసుకోవాలి. అవార్డ్స్ అనేవి ఏ చిత్రాలకు వచ్చినాయి, ఎవరెవరికి వచ్చినాయి, ముఖ్యమైనగా మనకి హీరో, హీరోయిన్, అలాగే మనకి డైరెక్టర్ ఇలాంటివన్నీ కూడా చూసుకోవాలి. లాస్ట్ టైం ఏం చేశాడంటే మూవీ అవార్డ్స్ అనేవి ఒక షిఫ్ట్లో మనకి హీరో అడిగితే ఇంకో షిఫ్ట్లో మనకి ఉత్తమ హీరోయిన్ ఎవరో ఐఫాలో, ఇంకో షిఫ్ట్లో ఉత్తమ డైరెక్టర్ ఎవరో, ఇలా అన్ని షిఫ్ట్స్ అయిపోయేటప్పుడు చివరికి వాడి క్వశ్చన్స్ లేక మనకి మేల్ సింగర్స్ కూడా ఓకే. సో సింగర్స్ కూడా మనకి ఎవరికి వచ్చింది, మేల్ ప్లేబ్యాక్ సింగర్ అవార్డు ఎవరికి వచ్చింది, ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ అవార్డు ఎవరికి వచ్చింది, ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి స్టార్టింగ్లో ఇవన్నీ కంప్లీట్ అయిపోయేసరికి చివరిలో ఇలాంటివి కూడా అడిగాడు. జనరల్గా మనం ఏం చేస్తాం, హీరో, హీరోయిన్, డైరెక్టర్, బెస్ట్ ఫిలిం ఈ 4 చూసుకుని వదిలేస్తూ ఉంటాం, మరి డెప్త్గా అడగడు కదా అని చెప్పి వాడు ఏం చేశాడంటే క్వశ్చన్స్ అన్నీ అయిపోయి మిగతా షిఫ్ట్లు ఇచ్చేసి లాస్ట్కి ఏమేమవ్వాలో తెలియక మనకి ప్లేబ్యాక్ సింగర్, ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ ఎవరికి వచ్చింది ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగాడు. కాబట్టి మనం ఏది మిస్ అవ్వకుండా అవార్డ్స్ అనేవి చదివేటప్పుడు కంప్లీట్గా అయితే చదవాలి. ఎందుకంటే మన షిఫ్ట్లో ఏ క్వశ్చన్ వస్తుంది, మనకి ఏ షిఫ్ట్లో పడుతుంది అన్నది మనం ముందే చెప్పలేం కాబట్టి సో ఇలా కంప్లీట్గా అయితే ప్రిపేర్ అవ్వాలి. అలాగే మనకి డైరెక్టర్ నేమ్స్ అంటే మనకి దర్శకుల నేమ్స్ అంటే ఏదైతే ప్రముఖ చిత్రాలు ఉంటాయో అప్పట్లో చూసుకుంటే మనకి ఎక్కువగా మనకి బాహుబలి చిత్రం అయితే ఫేమస్ అయింది కదా. సో బాహుబలి చిత్రంలో కానీ అలాగే దంగల్ చిత్రం ఫేమస్ అయింది కదా. సో దంగల్ దర్శకుడు ఎవరు, బాహుబలి దర్శకుడు ఎవరు, అలాగే కాకుండా మనకి బాహుబలి చిత్రంలో దేవసేన పాత్ర పోషించిన నటి పేరేమిటి ఓకే. ఇలాంటి క్వశ్చన్లు కూడా అడగడం అయితే జరిగింది.
ఓకే. అలాగే మనకి బల్లాల దేవుడు పాత్ర పోషించింది ఎవరు అంటే రానా అని ఆన్సర్ చేయాలి. అంటే ఆ విధంగా డీప్‌గా కూడా మనకి 'దంగల్' సినిమాలో హీరో నటించింది ఎవరు? ఇలా కూడా మనకి ప్రముఖ ఫేమస్ అయిన చిత్రాలకు సంబంధించి అయితే లాస్ట్ ఇయర్ 2018 గ్రూప్ డీలో అయితే అడగడం జరిగింది. కాబట్టి మీరు ఎలా అడిగినా సరే ఆన్సర్ చేసే విధంగా రెడీ అయితే ఉండాలి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అవార్డ్స్ ఏవైతే అవార్డ్స్ ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ పద్మ అవార్డ్స్ కానీ, నోబెల్ అవార్డ్స్ కానీ, ఏదైతే జ్ఞానపీఠ అవార్డు కానీ ఇలాంటి అవార్డ్స్ అన్నీ కూడా ప్రిపేర్ అవ్వాలి. అవార్డ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు ప్రెజెంట్‌తో పాటుగా మనకి 2020, 21లో కూడా ఎవరికొచ్చింది ఈ విధంగా పాస్ట్‌లో కూడా చూసుకోండి. అలాగే అవార్డు చదివేటప్పుడే అవార్డు మొట్టమొదటిసారిగా ఫర్ ఎగ్జాంపుల్ జ్ఞానపీఠ అవార్డు చదువుతుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు న్యూస్ చదువుతున్నారు కరెంట్ అఫైర్స్ అనేవి 2022లో ఎవరికో సమ్ ఎక్స్ అనే పర్సన్‌కి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది అనుకుంటే 2021లో ఎవరికొచ్చింది? 2019లో ఎవరికొచ్చింది? 2018లో ఎవరికొచ్చింది? ఇలా ఒక లాస్ట్ 3 ఇయర్స్ కూడా చూసుకోండి. ఏది ప్రతి అవార్డు ఇలా చూసుకోమని కాదు. బాగా ముఖ్యమైనవి జ్ఞానపీఠ గానీ, సో ఇటువంటివి ఉంటాయి కదా! అటువంటివి మాత్రం ఈ విధంగా చూసుకోండి. అలాగే తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఎవరు? తొలి మహిళా జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఎవరు? అలాగే జ్ఞానపీఠ అవార్డు అనేది ఏ కేటగిరీలో ఇస్తారు? ఈ విధంగా మీరు ఒక టాపిక్ చదివేటప్పుడే కంప్లీట్‌గా ఈ విధంగా మీకు స్టాటిక్, కరెంట్ అఫైర్స్ 2 మిక్స్ చేసి కంప్లీట్‌గా చదివేసుకుంటే సో మీరు మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు. మళ్ళీ జీకేకి వెళ్ళినప్పుడు. కాబట్టి ఒక టాపిక్ చదివేటప్పుడు ఈ విధంగా ఒక మ్యాప్ వేసుకొని దాని మీద ఎటువంటి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉందని చెప్పి ముందే మీరు ఇమాజిన్ చేసి ఈ విధంగా కంప్లీట్‌గా అయితే ఒక టాపిక్‌ని అయితే ప్రిపేర్ అవ్వండి. అన్ని టాపిక్స్ ఇలా ప్రిపేర్ అవ్వమని కాదు. అన్ని టాపిక్స్ మనకి 2, 3 ఇయర్స్ గుర్తుపెట్టుకోవడం అనేది అయితే ఇంపాసిబుల్ అవుతుంది. బాగా ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో జ్ఞానపీఠ అవార్డు కానీ, మనకి నోబెల్ బహుమతులు కానీ ఇలాంటి బాగా ఇంపార్టెంట్ మాత్రమే ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే వాడు ఎక్కువగా ఇంపార్టెంట్‌వి అడుగుతాడు. మరి చిన్న చిన్న వాటిని ఇలా మనకి వెనక్కి వెళ్ళి అయితే అడగడం. అలాగే పర్సన్స్ ఇన్ న్యూస్ ఎవరైతే న్యూస్‌లోకి వచ్చిన ప్రముఖ వ్యక్తులు ఉంటారో అలాగే వార్తల్లోని వ్యక్తులు అలాగే ముఖ్యమైన అపాయింట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో రీసెంట్‌గా అవి చూసుకోవాలి. అలాగే బుక్స్ అండ్ ఆథర్స్ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో కూడా చాలా సబ్ టాపిక్స్ ఉంటాయి. స్టాటిక్ ఇంపార్టెంట్ పర్సన్స్ అంటే మనకి స్టాటిక్ జీకే పరంగా ప్రముఖ వ్యక్తులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అబ్దుల్ కలాం గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, మహాత్మా గాంధీ గారు ఇటువంటి ప్రముఖ వ్యక్తులు రాసిన పుస్తకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి బుక్స్ అండ్ ఆథర్స్ కిందకు వస్తూ ఉంటాయి. ఇది స్టాటిక్ జీకేలో బుక్స్ అండ్ ఆథర్స్ టాపిక్ అనేది. నెక్స్ట్ కరెంట్ బుక్స్ అండ్ ఆథర్స్ అంటే రీసెంట్‌గా లాంచ్ అయిన మనకి లాస్ట్ 2021లో కానీ 2022లో కానీ కొత్తగా రాసిన పుస్తకాలు అయితే లాంచ్ అవుతూ ఉంటాయి కదా! వాటిని మనం చూసుకోవాలి. ఇవి కరెంట్ అఫైర్స్ కిందకు వస్తాయి. అలాగే యాన్సెంట్ బుక్స్ అంటే ఏంటి అంటే మనకి చరిత్రలో బాగా మనకి అర్థశాస్త్రం కౌటిల్యుడు రచించాడు, రాజతరంగిణి కల్హణుడు రచించారు. ఇటువంటి పాత పుస్తకాలు ఉంటాయి కదా! చరిత్ర పరంగా అటువంటి పుస్తకాలు కూడా అడుగుతూ ఉంటాడు. యాన్సెంట్ బుక్స్ అండ్ ఆథర్స్ కూడా మనం చూసుకోవాలి. అలాగే బయోగ్రఫీస్ అండ్ ఆటోబయోగ్రఫీ అంటే జీవిత చరిత్రలు, స్వీయ చరిత్రలు ఉంటాయి కదా! ఫర్ ఎగ్జాంపుల్ క్రికెటర్స్ రాసిన ఆటోబయోగ్రఫీస్ కానీ, మహాత్మా గాంధీ గారి ఆటోబయోగ్రఫీ కానీ, లేదా మనకి కొన్ని ప్రముఖ వ్యక్తులకు సంబంధించి గౌతమ్ అదాని ఆటోబయోగ్రఫీ ఇలాంటివి కూడా ఉంటాయి కదా! అటువంటివి స్టాటిక్ అలాగే కరెంట్ 2 కూడా అయితే చూసుకోవాలి. సో మనకి బుక్స్ అండ్ ఆథర్స్‌లో ఈ విధంగా 4 సబ్ టాపిక్స్ ఉంటాయి. ఈ 4 కూడా మనం అయితే చూసుకోవాలి. అలాగే మనకి బార్డర్ రిలేటెడ్ అంటే మన ఇండియాకి సంబంధించి చుట్టుపక్కల ఏ దేశాలు ఉన్నాయి, వాటి యొక్క వైశాల్యం ఎంత, భారతదేశంతో మనకి సరిహద్దు పంచుకుంటున్న దేశాల్లో అతిపెద్దది ఏది, అతి చిన్నది ఏది, జనాభా పరంగా వాటికి సంబంధించి లేదా మన బార్డర్ కంట్రీస్లో ఏదైతే నదులు ప్రవహిస్తున్నాయో వాటికి సంబంధించి ఓకే. అలాగే మనకి బార్డర్కి సంబంధించి లైన్స్ అంటే ఇండియా పాకిస్తాన్ మధ్య బార్డర్ లైన్ ఏమంటారు, ఇండియా చైనా మధ్య బార్డర్ లైన్ ఏమంటారు, ఇండియా శ్రీలంక మధ్య మనకి కనెక్టింగ్ ఉంటుంది కదా పాక్ స్ట్రీట్ కానీ, సో గల్ఫ్ ఆఫ్ మ్యానర్ కానీ వాటి రిలేటెడ్గా కానీ ఇటువంటివి అయితే బార్డర్ రిలేటెడ్గా అంటే బార్డర్స్ అని చెప్పి నేను సింగిల్ వర్డ్లో ఇక్కడ రాశాను. కానీ దీనికి చుట్టూరు మనకి క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు చెప్పాను కదా టాపిక్స్ అనేవి ఇటువంటి వాటి మీద వేటి మీదైనా సరే క్వశ్చన్స్ అనేవి అడగచ్చు. అలాగే మనకి రాష్ట్ర సరిహద్దుల మీద కూడా ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి చైనాతో భారతదేశంలో ఏ రాష్ట్రాలు సరిహద్దును పంచుకుంటున్నాయి, అలాగే లేదా మనకి మహారాష్ట్ర బార్డర్ స్టేట్స్ ఏంటి ఇలా కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి బార్డర్ రిలేటెడ్ ఏదైతే సబ్ టాపిక్స్ ఉన్నాయో అవన్నీ కూడా చూసుకోండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే స్టేట్ హుడ్ డేస్ కానీ స్టేట్ ఫార్మేషన్ ఇయర్స్ కానీ అంటే రాష్ట్రాల అవతరణ దినోత్సవాలు ఎప్పుడు ఆ రాష్ట్రం మనకి ఫర్ ఎగ్జాంపుల్ బొంబాయి రాష్ట్రం అని చెప్పి ఉండేది. ఈ బొంబాయి రాష్ట్రం నుండి మనకి సో విడిపోయి గుజరాత్ అలాగే మహారాష్ట్ర ఈ 2 స్టేట్స్ కూడా ఏర్పడడం జరిగింది. సో ఈ స్టేట్స్ ఎప్పుడు ఏర్పడ్డాయి లేదా ఏ రాష్ట్రం నుండి విడిపోయాయి ఓకే. ఈ బొంబాయి రాష్ట్రం నుండి విడిపోయి ఏ 2 రాష్ట్రాలు కొత్తగా ఏర్పడ్డాయి లేదా వాటి యొక్క స్టేట్ హుడ్ డే ఏమిటి, స్టేట్ హుడ్ ఇయర్ మనకి ఎప్పుడు ఫామ్ అయింది ఇలాంటి క్వశ్చన్స్ ఏమన్నా సరే అడగచ్చు. అలాగే ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ మ్యూజిక్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో మనకి సితార్ ప్లేయర్కి సంబంధించి ఏదైనా పర్సన్ ఇచ్చి పండిత్ మనకి రవిశంకర్ ఏ వాయిద్యాన్ని వాయిస్తారో లేదా మనకి రుద్రవీణ వాయించే వాయిద్యకారుడు ప్రముఖ వాయిద్యకారుడు క్రింది వాణిలో ఎవరో ఇటువంటి రిలేటెడ్ ఏదైనా సరే అడగచ్చు. అలాగే మనకి సైక్లోన్స్ తుఫానులు ఓకే. తుఫానుకి సంబంధించి ఏదైనా రీసెంట్గా తుఫాన్లు వస్తే ఆ తుఫాను మనకి ఎక్కడ హిట్ అయింది అంటే వెస్ట్ బెంగాల్లో మనకి పశ్చిమ బెంగాల్లో వచ్చిందా లేదా మనకి ఎక్కడ వచ్చింది ఆ తుఫాన్ అనేది ఒడిస్సాలో వచ్చిందా లేదా ఆ తుఫాన్కి ఆ పేరు అనేది ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, మీనింగ్ ఏంటి ఇలాంటి రిలేటెడ్ ఏదైనా అడగచ్చు. అలాగే నీతి ఆయోగ్ సో నీతి ఆయోగ్ అంటే మనకి ప్లానింగ్ కమిషన్ రీప్లేస్ చేస్తూ నీతి ఆయోగ్ని తీసుకొచ్చారు కదా. సో ఎప్పుడు తీసుకొచ్చారు, నీతి ఫుల్ ఫామ్ ఏంటి, నీతి సీఈఓ ఎవరు,
నీతి చైర్మన్ ఎవరు, ఇటువంటి రిలేటెడ్ నీతి ఆయోగ్ రిలేటెడ్ కూడా అడగచ్చు. అలాగే జీఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్కి సంబంధించి మనకి ఈ ప్రోడక్ట్స్ అనేవి ఏ జీఎస్టీ పరిధిలోకి వస్తాయి, జీఎస్టీ ఫుల్ ఫామ్ ఏంటి, జీఎస్టీని ఎప్పుడు తీసుకొచ్చారు, సో జీఎస్టీ పరిధిలో ఉన్న ట్యాక్సెస్ ఏంటి, ఇటువంటి రిలేటెడ్ కూడా అడుగుతూ ఉంటాడు. అలాగే కెమిస్ట్రీలో చూసుకుంటే కెమిస్ట్రీలో ఫార్ములాస్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి సల్ఫర్ డైఆక్సైడ్ యొక్క ఫార్ములా ఏంటి, లేదా మనకి కెమికల్ నేమ్స్ అనేవి ఉంటాయి, సైంటిఫిక్ నేమ్స్ కానీ కెమికల్ నేమ్స్ కానీ, అంటే మనకి సాధారణ సోడా లేదా మనకి సో వంటలో ఉపయోగించే సోడాకి సైంటిఫిక్ నేమ్ ఏంటి, ఇలాంటివి కూడా అడుగుతూ ఉంటాడు. కెమిస్ట్రీలో ఫార్ములాస్ అలాగే సైంటిఫిక్ నేమ్స్ అనేవి చూసుకోవాలి. అలాగే దేవాలయాలు టెంపుల్స్ రిలేటెడ్గా మనకి ముఖ్యమైన చోళ మనకి నిర్మించిన తమిళనాడులో ఆలయం పేరేంటి, లేదా బృహందేశ్వర ఆలయాన్ని ఎవరు నిర్మించారు, సో బృహందేశ్వర ఆలయం అనేది ఏ ఆర్కిటెక్చర్ ఏ శైలిలో నిర్మించారు, ఇటువంటి రిలేటెడ్ అయితే అడుగుతూ ఉంటాడు. అలాగే వైటమిన్స్, ఓకే, విటమిన్స్ రిలేటెడ్గా మనకి విటమిన్స్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి, లేదా విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధులు ఏంటి, సో విటమిన్ అనేది ఏ పళ్ళు తినడం వల్ల మనకి లభిస్తుంది, విటమిన్ డి అనేది ఎక్కువగా క్రింది వాటిలో దేని నుండి లభిస్తుంది, అలాంటి క్వశ్చన్స్ అనేవి 3 టాపిక్స్ చెప్పాను మీకు. విటమిన్ సైంటిఫిక్ నేమ్స్ అనేవి, విటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజెస్ ఏంటి, అలాగే ఏ విటమిన్ అంటే మనకి సో ఏ పదార్థాలు తినడం వల్ల విటమిన్ అనేది మనకి లభిస్తుంది, విటమిన్ రిచ్ ఫుడ్స్. ఓకే, సో ఇటువంటి 3 టాపిక్స్ కూడా వైటమిన్స్ మీద అయితే ప్రిపేర్ అవ్వాలి. అలాగే టేకెన్ ఫ్రమ్ అంటే ఏంటి అంటే మన భారత రాజ్యాంగంలో కొన్ని అంశాలు, ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ అనేది ఒక దగ్గర నుండి తీసుకుంటే వేరే దేశం దగ్గర నుండి మనం తీసుకోవడం జరుగుతుంది. సో మనకి ఇందులో ఆదేశిక సూత్రాలు అనేది ఒక దేశం నుండి మనం గ్రహించడం జరుగుతుంది. ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఏ దేశం నుండి మనం తీసుకున్నాం అన్నదైతే మనకి కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ పరంగా మనం చూసుకోవాలి. అలాగే డిసీజెస్, ఓకే, వ్యాధులు ఏవైతే ఉంటాయో మనకి అంటువ్యాధులు ఏంటి, సో క్రింది వాటిలో మనకి అంటువ్యాధి ఏంటి, కొన్ని వ్యాధులు ఇచ్చి అందులో అంటువ్యాధి ఏంటి, లేదా అంటువ్యాధి కానిది ఏంటి, ఓకే, లేదా మనకి దోమ కొట్టడం వల్ల వచ్చే వ్యాధి పేరు ఏంటి, లేదా మనకి సో వైరల్ ఇన్ఫెక్షన్ ఏంటి, లేదా మనకి జలుబు అనేది వైరల్ ఇన్ఫెక్షన్, ఎటువంటి ఇన్ఫెక్షన్, ఇలాంటి ఏదో ఒక క్వశ్చన్ అయితే డిసీజ్ రిలేటెడ్ అడుగుతూ ఉంటాడో. అలాగే హెరిటేజ్ సైట్, ప్రపంచ వారసత్వ ప్రదేశాలు భారతదేశంలో ఏవేవి ఉన్నాయి, అవి ఎక్కడ ఉన్నాయి, వాటికి వారసత్వ మనకి సో ఈ హెరిటేజ్ రిలేటెడ్ ఏదైతే ఉందో సో అది ఎప్పుడు వచ్చింది, హెరిటేజ్ స్టేటస్ అనేది మనకి వారసత్వ ప్రదేశంగా ఎప్పుడు గుర్తించారు, ఓకే, ఎప్పుడు గుర్తించారు, ఎక్కడ ఉంది, ఓకే, ఇలాంటివన్నీ కూడా మనం చూసుకోవాలి. అలాగే రెవల్యూషన్స్ అంటే గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్, పాల విప్లవం, అలాగే నీలి విప్లవం ఉంటుంది కదా, ఆ విప్లవాలు దేనికి సంబంధించినవి. అలాగే ఫాదర్ ఆఫ్ రెవల్యూషన్ అంటే మనకి గ్రీన్ రెవల్యూషన్ హరిత విప్లవం యొక్క పితామహుడిగా ఎవరిని పరిగణిస్తారు. అలాగే ఫాదర్ ఆఫ్ డిఫరెంట్ ఐటమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి కంప్యూటర్ యొక్క ఫాదర్ ఎవరు, ఓకే, లేదా మనకి బయాలజీ యొక్క ఫాదర్గా పితామహుడిగా ఎవరిని పరిగణిస్తారు, ఇలాంటివి అడుగుతూ ఉంటాడో. అలాగే మౌంటైన్ పర్వతాల రిలేటెడ్గా అంటే మనకి ఏ పర్వతాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఆరావళి పర్వతాలు దేన్ని వేరు చేస్తూ ఉంటాయి, లేదా మనకి ఆరావళి పర్వతాలు ఎక్కడ ఉంటాయి, ఇలాంటి రిలేటెడ్గా మనకి పర్వతాల రిలేటెడ్గా కూడా అడుగుతూ ఉంటాడు. అలాగే ఎస్ఐ యూనిట్స్ కూడా ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. ఎస్ఐ యూనిట్స్ ఏదో ఒక ప్రోడక్ట్ ఇచ్చి సో మనకి బలానికి ఎస్ఐ యూనిట్ ఏంటి, లేదా సిజిఎస్ ఎంకేఎస్ యూనిట్స్ ఏంటి, ఇలాంటివి అడుగుతూ ఉంటాడు. అలాగే మనకి బ్లడ్ యొక్క పిహెచ్ వాల్యూ ఎంత, వాటర్ యొక్క పిహెచ్ వాల్యూ ఎంత, పిహెచ్ వాల్యూ 7 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని ఏమంటారు, తక్కువ ఉంటే ఏమంటారు, ఓకే, ఇటువంటి రిలేటెడ్ పిహెచ్ వాల్యూ రిలేటెడ్గా కూడా అడుగుతూ ఉంటాడు. అలాగే ఫిజిక్స్లో మనకి భౌతిక శాస్త్రంలో ఎక్కువగా లెక్కలు కూడా ప్రతి దాంట్లోనూ అడుగుతూ ఉంటాడు, గ్రూప్ డీలో ముఖ్యంగా. సో మనకి పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, మనకి స్థితిశక్తి, గతిశక్తి రిలేటెడ్ కానీ, ఓమ్స్ లా రిలేటెడ్ కానీ, ఫార్ములాస్, వీటి రిలేటెడ్గా ప్రశ్నలు అయితే మనకి లెక్కలు అయితే చిన్న చిన్న లెక్కలు అయితే అడుగుతూ ఉంటాడు. అలాగే న్యూటన్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా ఉంటుంది కదా, దీన్ని బేస్ చేసుకునే ప్రాబ్లమ్స్ కానీ, లేదా మనకి డెఫినేషన్ బేస్ చేసుకుని కానీ క్వశ్చన్స్ అడుగుతాడు. అలాగే ఫస్ట్ ఇన్ ఇండియా, ఓకే, భారతదేశంలో మనకి సో మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరో, లేదా చంద్రుడి పైన కాలు బోపిన మొదటి వ్యక్తి ఎవరో, ఇలాంటి జీకే రిలేటెడ్ ఉంటాయి కదా, ఫస్ట్ పర్సన్స్, అలాగే ఫస్ట్ మ్యాన్, ఫస్ట్ ఉమెన్, రెండు కూడా అడుగుతూ ఉంటాడు. అలాగే మనకి సమిట్స్ ఏదైతే మనకి సమావేశాలు ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ బ్రిక్స్ సమావేశం, G20, అలాగే ఒపెక్ సమిట్ కానీ, ఏపెక్ కానీ, ఏషియన్ కానీ, ఇందులో మెంబర్స్ సభ్య దేశాలు ఎంతమంది ఉన్నారో సో ఆ సభ్య దేశాలు ఎలా అడుగుతుంటే కింద కొన్ని దేశాలు ఇచ్చి కింది వాటిలో ఏషియాలో సభ్య దేశం కలిగిన దేశం ఏది, లేదా సభ్య దేశం కానిది ఏది, ఓకే, ఇలా అడుగుతూ ఉంటాడు. లేదా ఆ సమావేశాలు ఎప్పుడు జరిగాయి, అప్కమింగ్ ఎక్కడ జరుగుతాయి, ఇలాంటివి కూడా అడుగుతూ ఉంటాడు. నేను ఆల్రెడీ సమిట్స్ మీద గతంలో వీడియో చేశాను ట్రిక్స్తో, దాన్ని బట్టి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సమిట్స్లో మెంబర్స్ అనే వాటిని. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాల మీద కూడా ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. కేంద్ర ప్రభుత్వ పథకాలు PMKVY అంటే ఫుల్ ఫామ్ ఏంటి, లేదా పథకం దేనికి సంబంధించింది, పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారు, ఇలా రిలేటెడ్గా ఏదన్నా అడగచ్చు. అలాగే మనకి అంతర్జాతీయ ఆర్గనైజేషన్స్ కానీ, లేదా మనకి ఇంపార్టెంట్ ఇండియాలో ఏదైతే ఆర్గనైజేషన్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇస్రో కానీ, సో ఇటువంటి ఆర్గనైజేషన్ ఎక్కడైతే ఉంది దాని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ, దాని యొక్క హెడ్ ఎవరో, ఇటువంటి రిలేటెడ్గా కూడా అడుగుతూ ఉంటాడు. అలాగే ఫుడ్ క్రాప్స్ రిలేటెడ్గా అంటే ఖరీఫ్కి సంబంధించిన పంట ఏంటి, లేదా ఈ పంటలు ఎక్కువగా ఎక్కడ, ఎటువంటి నేలలో ఇటువంటి పంటలు పండుతాయి, అంటే దూది మనకి కాటన్ మనకి ప్రొడ్యూస్ చేయడానికి ఏ నేల అనేది మనకి ఇంపార్టెంట్, ఇలాంటివి అడుగుతూ ఉంటాడో.
అలాగే బాడీ పార్ట్ రిలేటెడ్ అంటే మానవ శరీరంలో అతిపెద్ద ఎముక ఏది, అతి చిన్న ఎముక ఏది, లేదా మొత్తం ఎముకలు ఎన్ని ఉంటాయి, సో ఇటువంటి రిలేటెడ్ కూడా ఏదైనా అడగచ్చు. అలాగే మనకి స్టేట్ యానిమల్స్ అండ్ బర్డ్స్ స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, సీఎంస్ అండ్ గవర్నర్స్ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత మనకి రాష్ట్ర జంతువు ఏది, రాష్ట్ర మనకి పశు ఏది, ఇలాంటి రిలేటెడ్ అడుగుతూ ఉంటాడు. అలాగే హిస్టరీ రిలేటెడ్గా ఎక్కువ అడగకపోవచ్చు, కానీ గ్రూప్ డీలో కొన్ని క్వశ్చన్స్ అడిగే అవకాశం అయితే ఉంది. గాంధీ ఇర్విన్ ప్యాట్కి సంబంధించి ఇలాంటి ఇంపార్టెంట్ ఇయర్స్ ఉంటాయి కదా గాంధీకి సంబంధించి, ముఖ్యంగా గాంధీ ఎరా. సో గాంధీ ఎరా ఏదైతే ఉందో భారతదేశానికి గాంధీ వచ్చినప్పటి నుండి మనకి స్వతంత్రం వచ్చిన దాకా కూడా ఏదైతే ఇంపార్టెంట్ మనకి ఉప్పు సత్యాగ్రహం కానీ ఇలాంటి కొన్ని ఈవెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా చూసుకోవాలి. ఇంపార్టెంట్ హిస్టారికల్ ఈవెంట్స్ కానీ, ఇంపార్టెంట్ ఇయర్స్ కానీ. అలాగే నదులు అంటే రివర్స్ అని చెప్పి సింపుల్గా ఇక్కడ ఒక వార్డ్ రాశాను, కానీ మన భారతదేశంలో ఉన్న ప్రముఖ నదులు చూసుకోవాలి, ఆ నదుల యొక్క ఉపనదులు చూసుకోవాలి. నదీ పరివాహక ప్రాంతాలు అంటే మనకి రివర్ సైడ్ సిటీస్ ఉంటాయి కదా, మనకి నర్మదా నది ఒడ్డున ఉన్న ప్రముఖ పట్టణం ఏమిటి, ఇలా అడగచ్చు. లేదా భారతదేశంలో ఉన్న నదులే కాదు, మనకి భారతదేశం బార్డర్ కంట్రీస్లో ఉన్న నదులు ఏంటి, లేదా బంగ్లాదేశ్లో గంగా నదిని ఏమని పిలుస్తారు, ఓకే, లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నదులు కానీ, ఇలాంటివి ఏదైనా సరే రివర్ రిలేటెడ్గా అడగచ్చు. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఆల్రెడీ చెప్పాను కదా. అలాగే ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్, ముఖ్యమైన దినోత్సవాలు, అలాగే థీమ్స్. సో మీకు ఒక్కొక్కసారి థీమ్స్ అనేవి అన్ని డేస్ చదవమని కాదు, కొన్ని ముఖ్యమైన డేస్ ఉంటాయి బాగా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎన్విరాన్మెంటల్ డే అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి లాస్ట్ టైం ఎలా అడిగాడంటే ఎన్విరాన్మెంటల్ డే యొక్క ఓకే, ఒక షిఫ్ట్లో ఎన్విరాన్మెంటల్ డే యొక్క 2021 థీమ్ ఏంటి అని అడిగాడు, ఒక షిఫ్ట్లో ఎన్విరాన్మెంటల్ డే ఎప్పుడు అని అడిగాడు, ఒక షిఫ్ట్లో ఎన్విరాన్మెంటల్ డే అనేది మనకి ఎక్కడ జరుపుకున్నారు, ఏ సిటీలో జరుపుకున్నారు అని అయితే అడిగారు. సో ఒక షిఫ్ట్లో 2020 థీమ్ అడిగాడు, ఇంకో షిఫ్ట్లో 2019 థీమ్ అడిగాడు. అంటే ఇలా పాతవి కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2022 ఉంది కదా, 2021 చూసుకుంటాం, 2021 చూసుకుంటాం, మరి 2019 దాకా అయితే చూసుకోం కదా. కానీ బాగా ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంటల్ డే కానీ, ఎర్త్ డే కానీ, ఇలా బాగా ఇంపార్టెంట్ అనిపించినప్పుడు ఒకసారి మీరు లాస్ట్ ఇయర్ థీమ్స్ కూడా ఒకసారి చూసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకంటే మనకి ఎన్టీపీసీ CBT 1 కానీ గ్రూప్ డీలో కానీ ఇలా అడిగాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంటల్ డే మీద ఎక్కువ క్వశ్చన్స్ అడిగాడు. ఎన్విరాన్మెంటల్ డేకి సంబంధించి ఒక షిఫ్ట్లో డే అడిగితే, ఒక షిఫ్ట్లో ఎక్కడ జరుపుకున్నారని అడిగాడు, ఒక షిఫ్ట్లో 2020, 2019 ఈ విధంగా ఓల్డ్ థీమ్స్ కూడా అడిగాడు. కాబట్టి ఆ విధంగా కూడా మీరు ఇంపార్టెంట్ అయితే చూసుకోవడానికి ప్రయత్నించండి. సో నెక్స్ట్ యాసిడ్ అండ్ బేసెస్, ఆమ్లాలు క్షారాల మీద కూడా రిలేటెడ్గా ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పచ్చళ్ళలో వాడే మనకి ఆమ్లం ఏమిటి, లేదా మనకి పాడవకుండా ఫుడ్ అనేది పాడవకుండా ప్రిజర్వ్ చేయడానికి ఎటువంటి దాన్ని యూస్ చేస్తారు, ఓకే, ఇటువంటి రిలేటెడ్ అయితే అడుగుతూ ఉంటాడు. అలాగే మనకి ఎయిర్పోర్ట్స్, ప్రముఖ విమానాశ్రయాలు అనేవి ఎక్కడ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కెంపుగౌడ విమానాశ్రయం ఎక్కడ ఉంది, ఇలాంటివి అడుగుతూ ఉంటాడు. అలాగే ప్రముఖ ఓడరేవులు, తూర్పు వైపు ఉన్న వాడరేవులు, పడమరన ఉన్న వాడరేవులు, అలాగే ప్రముఖ వాడరేవులు ఎక్కడెక్కడ ఉన్నాయన్నది అయితే చూసుకోవాలి. అలాగే ముఖ్యమైన డ్యామ్స్, ఇంపార్టెంట్ డ్యామ్స్ ఏవైతే ఉన్నాయో, మనకి బాక్రానంగల్ డ్యామ్ ఏ నది పైన ఉంది, ఎక్కడ ఉంది, సో రెండు చూసుకోవాలి. ఎక్కడ ఏ రివర్ మీద బిల్డ్ చేశారు, ఎక్కడ బిల్డ్ చేశారు, అలాగే పెద్ద డ్యామ్ ఏంటి, ఇలాంటివి చూసుకోవాలి. అలాగే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మీద కూడా ఎక్కువగా ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. ఎన్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, ఎన్ని అటామిక్ పవర్ స్టేషన్స్ ఉన్నాయి, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్కి సంబంధించి మనకి సో ఏ దేశంతో టైఅప్ అయింది, సో ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు, ఇలాంటి రిలేటెడ్ అన్నీ అడుగుతూ ఉంటాడు. అలాగే వాటర్ ఫాల్స్, ప్రముఖ వాటర్ ఫాల్స్ జలపాతాల గురించి కూడా అడిగే అవకాశం ఉంది. అలాగే జాతీయ పార్కులు, నేషనల్ పార్క్స్ మీద కూడా అడుగుతూ ఉంటాడు ఎక్కువగా, పార్క్ అనేది ఎక్కడ ఉంది అని చెప్పి. అలాగే లేక్స్, సరస్సులు రిలేటెడ్గా ఉప్పు నీటి సరస్సు పెద్దది ఎక్కడ ఉంది, మనకి ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఉప్పు నీటి సరస్సు ఏది, అలాగే రాష్ట్రం మన భారతదేశంలో ఉప్పు నీటి సరస్సు పెద్దది ఏది, లేదా పలానా సరస్సు ఎక్కడ ఉంది, ఇలాంటివి కూడా అడుగుతూ ఉంటాడు. అలాగే నిక్ నేమ్స్ ఆఫ్ సిటీస్ ఆర్ పర్సన్స్, అంటే మనకి కొన్ని సిటీస్కి నిక్ నేమ్స్ ఉంటాయి కదా, అంటే గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అని దేన్ని అంటారు, లేదా మనకి పర్సన్స్కి సంబంధించి కూడా అంటే మహాత్మా అని చెప్పి ఎవరిని పిలుస్తారు, ఓకే, లేదా మనకి ఇటువంటి కొన్ని నిక్ నేమ్స్ ఉంటాయి కదా పర్సన్స్ కూడా, ఖాన్ అబ్దుల్ ఖాన్కి సంబంధించి నిక్ నేమ్ ఏంటి, ఇలా కొన్ని ఉంటాయి. అటువంటి పర్సన్స్కి సంబంధించి నిక్ నేమ్స్ కానీ, లేదా సిటీస్కి సంబంధించి నిక్ నేమ్స్ కానీ అడుగుతూ ఉంటాడు. అలాగే రీసెంట్గా చేంజ్ అయిన రైల్వే స్టేషన్ నేమ్స్ కానీ, రీసెంట్గా చేంజ్ అయిన సిటీ నేమ్స్ కానీ, కొన్ని సిటీస్ నేమ్స్ అనేవి పేరు మారుస్తూ ఉంటారు, రైల్వే స్టేషన్ పేరు మారుస్తూ ఉంటారు కదా, అటువంటివి కూడా చూసుకోవాలి. అలాగే ఇంపార్టెంట్ ఫెస్టివల్స్, ఓకే, ప్రముఖ ఫెస్టివల్స్ అనేవి వేరే రాష్ట్రాల్లో జరిగేవి ఏ రాష్ట్రంలో జరుగుతాయి, లేదా మనకి మన దేశంలో మన రాష్ట్రంలో ఉగాది అని జరుపుకుంటారు కదా న్యూ ఇయర్ని, వేరే రాష్ట్రంలో ఏమని జరుపుకుంటారు, గుడిపడవ, మహారాష్ట్ర, సో ఇలాంటివి కూడా అడుగుతూ ఉంటాడు. అలాగే స్టేట్ అండ్ అఫీషియల్ లాంగ్వేజ్, అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి, లేదా మేఘాలయాలో అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి, నాగాలయాలో స్టేట్ అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి, ఇలాంటివి కూడా అడుగుతూ ఉంటాడు. ఓకే, మ్యాక్సిమం ఇంపార్టెంట్ ఎక్కువగా అడిగే టాపిక్స్ అన్నీ కూడా మీకు వీలైనంత అన్నీ కూడా మనకి చెప్పడం అయితే జరిగింది. మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ టాపిక్స్ని అయితే స్ట్రెస్ చేసుకుని అయితే ప్రిపేర్ అవ్వండి. నేను ఇంకా ఎక్కువగా అడిగే టాపిక్స్ ఏమైనా మిస్ అయ్యాని అనిపిస్తే కనుక ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. ఓకే, సో ఇది మనకి రైల్వే గ్రూప్ డీకి సంబంధించి ప్రిపేర్ అవ్వాల్సిన ఇంపార్టెంట్ టాపిక్స్ లిస్ట్ అనేది. ఓకే, సో మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని వీడియోస్ అయితే చేయడానికి అయితే డెఫినెట్గా అప్డేటెడ్ అయితే ట్రై చేస్తాను. ఆల్రెడీ చాలా వీడియోస్ మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి మళ్ళీ ఏదైనా ఇంపార్టెంట్ బాగా మళ్ళీ ఒకసారి రీఅప్డేట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయడానికి అయితే ఇంపార్టెంట్
బిట్స్ అనేవి కూడా గ్యాదర్ చేసి అయితే ట్రై చేస్తాను. సో ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. వీడియోని ఇస్తే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్లో లేదా గ్రూప్స్లో కానీ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో లేదా మనకి సోషల్ మీడియా లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు లింక్ వర్క్ అవ్వకపోయినా డైరెక్ట్గా టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసినా మీకు దొరకకపోయినా సరే మీరు జస్ట్ గూగుల్ ఓపెన్ చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ టెలిగ్రామ్ ఛానల్ అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు కింద లింక్ వచ్చేస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీకు టెలిగ్రామ్ యాప్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంటే డైరెక్ట్గా మన ఛానల్ ఓపెన్ అయిపోతుంది. మన లోగో చూసి మీరైతే డైరెక్ట్గా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు. ఖచ్చితంగా అందరూ కూడా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఓకే, మీకోసమే చెప్తున్నాను, అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ.